ఒకసారి మొబైల్ సెట్ చేసుకోండి, సైలెంట్ పెట్టండి. గోసేవ గతివిధి ప్రాంత ప్రశిక్షణ వర్గలో ఈ సామూహిక సంపదలో మనం ముందున్నటువంటి పెద్దల్ని పరిచయం చేస్తున్నాను. నా పక్కనే కూర్చున్నటువంటి వారు ఆదరణీయ శ్రీ ఆరుట్ల రవికుమారాచార్యులు గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వారు జ్యోతిష్యంకు పిహెచ్డి చేశారు. అలాగే ఎంబీ సైన్స్ టెక్నాలజీలో గోల్డ్ మెడలిస్ట్. ప్రస్తుతం బిఎన్ రెడ్డిలో వారి నివాసం ఉన్నారు. మన గోసేవ గతిలో ప్రాంత సభ్యులుగా ఉన్నారు. వారి పక్కనే మధ్యలో కూర్చున్నటువంటి వారు ఆదరణీయ శ్రీ రామ్దేవ్ రెడ్డి గారు, మనకు విదేశ పూర్తయినటువంటి శ్రీసేవకు ఈ దేవాలయం యొక్క ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. సేవా భారతి అనేటువంటి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా వారు వ్యవహరిస్తున్నారు. అటువైపు ఉదయం సుపరిచిత పరిచయం చేశాను శ్రీ ఆకుల రామారావు. ఈ కాలాంశాన్ని అలాగే శ్రీ రవికుమారాచార్య గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ గోమాత. గో కథలు మన ఇతిహాస పురాణాల్లో, మన వేద వాంగ్మయం మొత్తంలో మనకున్నటువంటి గోకథల గురించి చెప్పుకుందాం, మాట్లాడుకుందామని మనం ఇక్కడ కూర్చున్నాం. అయితే అసలు గోకథలు ఎందుకు చెప్పుకోవాలి? మనం ఏం అవసరం? గోకథలు చెప్పుకోకపోతే మనకేమీ మన జీవితాల్లో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఇంతకాలం మనం ఏం చెప్పుకోలేదు కదా గోకథలు, ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, పిల్లి తెలుసా మీ అందరికీ? పిల్లి ఏమని మాట్లాడుతుంది? మ్యావ్ అంటుంది. పిల్లి పిల్ల, దాని పిల్ల, ఈ పిల్లి తల్లి ఏదైనా మ్యావ్ అనే అంటుంది. వేటాడడం దేన్ని వేటాడుతుంది? అది ఎలకల్ని వేటాడుతుంది. మార్పేమి ఉండదండి. పిల్లి మనకు తెలిసిన ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనకు తెలుసు, అన్ని వేల సంవత్సరాల నుంచి అది మ్యావ్ అనే అంటుంది. అది ఎలకల్నే వేటాడుతుంది. పాలనే దొంగతనం చేస్తుంది. వేరే ఏమీ చేయదు. అది మార్పు రాలేదు దానిలో. కుక్క మార్పు రాలే. ఏ జంతువులో కూడా మార్పు రాలే. మార్పు ఎవరిలో వచ్చిందండి? మనలో మాత్రమే వచ్చింది. మన పెద్దలు ఏదైతే ఆచరించారో అది మనం ఆచరించట్లేదు. ఆచరిస్తున్నామా? మన పూర్వీకులు చేసినవి మనం చేస్తున్నామా? చేయట్లేదు. చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? మన పెద్దలు ఆచరించినది మనం ఆచరించకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఆ నష్టం ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా మనకు ఈ శరీరము, ఈ జ్ఞానము, మనం ఈ శరీరంతో ఉన్నాం. ఈ శరీరంతో ఉన్న మనకు కొంత జ్ఞానం అనేది ఉంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయండి? మనకు ఆటోమేటిక్గా వచ్చేసాయా? రాలే. మన తల్లిదండ్రుల నుంచి మనకి ఈ శరీరము, ఈ జ్ఞానం వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అట్లా మన పూర్వీకులైన పెద్దల నుంచి వచ్చినటువంటి శరీరము, జ్ఞానము ఇవి. ఈ శరీరము, జ్ఞానము వాళ్ళు ఇచ్చినప్పుడు మనము వాళ్ళకి రుణపడి ఉంటాం. మనకు వాళ్ళ యొక్క రుణము ఉంది, మనం బాకీ ఉన్నాం వాళ్ళకి. అది తీర్చుకోవాలి తప్పనిసరిగా. తీర్చుకోకపోతే రుణగ్రస్తులుగా వెళ్ళిపోతాం. ఈ రుణగ్రస్తులుగా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే పతితం అవుతాము అని చెప్తుంది శాస్త్రం. అంటే ఈ మనుష్య జాతి నుంచి ఇంకా కింది జాతుల్లో పుడతాం. అంటే
ఈ జంతువులు గానో లేకుంటే పక్షులు గానో పురుగులు గానో లేకపోతే చివరికి పేడలో పురుగులుగా పుడతామట. ఏది రుణం పెరిగిపోతే, మన పూర్వీకులతో మనకున్నటువంటి రుణం పెరిగిపోతే పేడలో పురుగులుగా పుడతామట. పేడలో పురుగులు అంటే ఆవు పేడ కాదండి, ఆవు పేడలో పుడితే మంచిదే, కానీ మనిషి పేడలో పురుగులుగా పుడతామట. అలా జరగకూడదు అంటే మనం రుణం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి రుణము అంటే, మన పెద్దలు ఏదైతే చేశారో అదే విధంగా మనము జీవించే ప్రయత్నం చేస్తే మన రుణం తీరిపోతుంది అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు చెప్పండి, మన పెద్దలు ఏ విధంగా ప్రవర్తించారో అలా మనం ప్రవర్తించాలంటే, మీకందరికీ మీ పూర్వీకులు ఏం చేశారో మీకు తెలుసునా? తెలియదు. అది తెలవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారో మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే ఇప్పుడు మనము కొన్ని కథల రూపంలో తెలుసుకోవాలి. అందులో మనము గోవుకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నాం కనుక గో కథలు కొన్ని తెలుసుకుంటాం. ఉన్నాయా అసలు మనకు పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ, లేదా శృతులు అంటే వేదాల్లో కానీ, స్మృతులు అంటే మనుస్మృతి లాంటి ధర్మ గ్రంథాల్లో ఏమైనా గోవుకు సంబంధించిన కథలు ఉన్నాయా, లేదా ఉపనిషత్తుల్లో ఏమైనా గోవుకు సంబంధించిన కథలు ఉన్నాయా అని ఒకసారి ప్రశ్నించుకుంటే, మన ఇతిహాసాలు అనంటే ఇతిహాసః ఇలాగే జరిగినది, ఇతిహాసము అంటే ఇలాగే జరిగినది అని అర్థం అన్నమాట. అంటే ఇతిహాసం అనేది చరిత్ర, యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయబడినటువంటి చరిత్రని ఇతిహాసము అంటారు. ఎన్ని ఉన్నాయండి మనకి ఇతిహాసాలు? మన భారతీయ ధర్మ వాంగ్మయంలో 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఒకటి రామాయణము, 2 మహాభారతము. ఈ 2 మన ఇతిహాసాలు, అంటే మన పూర్వీకుల యొక్క చరిత్రలవి. ఈ చరిత్రల్లో సుమారుగా రామాయణంలో ఒక 4 సందర్భాల్లో గోవుకు సంబంధించినటువంటి విషయము, కథ ఉంది. గోవుతో సంబంధించినటువంటి విషయము రామాయణంలో ఒక 4 సార్లు వస్తుంది. మహాభారతంలో సుమారుగా ఒక 16 సార్లు గోవుకు సంబంధించిన విషయం వస్తుంది. అంటే అందులో 16, ఇందులో 4, మొత్తం 20 కథలు మనకు ఇతిహాసాల్లో ఉన్నాయి. ఈ విషయం మీద మాట్లాడమని మమ్మల్ని నిమంత్రించడానికి ముందు మాకు ఒక 10-15 కథలు మాత్రమే తెలుసు. కానీ ఈ విషయం మీద మాట్లాడాలి అంటే కొంత రీసెర్చ్ చేస్తే సుమారుగా ఇప్పుడు ఒక 150 కథలు తెలిసాయి. రామాయణ మహాభారతాల్లో ఒక 20 కథలు మనకు గోవుకు సంబంధించినవి ఉన్నాయి. ఇక రామాయణ మహాభారతాలు కాక ఇంకా పురాణాలు మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో ఎన్ని పురాణాల్లో గోవుకు సంబంధించిన కథలు ఉన్నాయి అనేది పరిశీలిస్తే, నేను పరిశీలించినంత వరకు 13 పురాణాల్లో గోవుకు సంబంధించిన కథలు కనబడ్డాయి నాకు. ఈ కొద్ది కాలంలో, ఈ వారం రోజుల్లో నేను పరిశీలిస్తే, ఒకటి బ్రహ్మవైవర్త పురాణంలో 3 కథలు కనబడ్డాయి. మహావిష్ణు పురాణంలో ఒక 6 కథలు కనబడ్డాయి. పద్మపురాణంలో 6 కథలు కనబడ్డాయి. వరాహ పురాణంలో 2 కథలు కనబడ్డాయి. వామన పురాణంలో 2, బ్రహ్మాండ పురాణంలో 2, మత్స్య పురాణంలో 6 కథలు. గరుడ పురాణంలో అయితే అసలు గోవుకు సంబంధించిన ప్రాముఖ్యతను ఎంత అద్భుతంగా చెప్పబడిందంటే, గరుడ పురాణంలో అది చదివితే, ఒక్కసారి గరుడ పురాణాన్ని కనుక మనం చదివితే గోవుని తల్లిలా పూజించడం కాదు, ఇంకా దానికి కొన్ని 1000 రెట్లు, ఇప్పుడు మనం ఎంతైతే భక్తిగా పూజిస్తున్నామో దానికి కొన్ని 1000 రెట్లు భక్తితో పూజించవలసి ఉంటుంది. ఇక శివపురాణంలో 14 కథలు ఉన్నాయి గోవుకు సంబంధించి. అగ్ని పురాణంలో 8 కథలు ఉన్నాయి. భవిష్య పురాణంలో 6 కథలు ఉన్నాయి. స్కంద పురాణంలో 15 కథలు ఉన్నాయి. భవిష్యోత్తర పురాణంలో 3 కథలు ఉన్నాయి. ఇట్లా పురాణాల్లో మన 13 పురాణాల్లో కనబడ్డాయి కథలు. ఇంకా మిగతా 5 నేను చూడలేదు, చూస్తే దాంట్లో కూడా కొన్ని ఉండి ఉంటాయి. సరే, పురాణాలు కాకుండా ఉపనిషత్తుల్లో ఏమైనా ఉన్నాయా అంటే, ఉపనిషత్తుల్లో కూడా దాదాపు ఒక 10 సందర్భాలు కనబడ్డాయి గోవులకు సంబంధించి. ఇక వేదంలోనైతే గోవుకు సంబంధించిన సూక్తాలు లెక్కకు మిక్కిలిగా కనబడ్డాయి. ఇంకా చూడ్డానికి భయమేసి అవన్నీ
ఎక్కితే మీకేమి చెప్పలేనేమో, అన్నీ కలిపి కన్ఫ్యూజ్ అయిపోయి ఏమీ చెప్పకుండా అయిపోతానేమో అని అన్ని వదిలేసి ఒక 4 కథలు మాత్రం పట్టుకొని వచ్చాను. ఎన్ని వీలైతే అన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. వీటిల్లో ముందుగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. గోవుకు సంబంధించి ఒక చిన్న కథ మహాభారతం నుంచి. దాంట్లో అనుశాసనిక పర్వము అని ఒక పర్వం. ఈ అనుశాసనిక పర్వంలో ఒకసారి కృష్ణుడు రాజమందిరంలో ఉన్నప్పుడు బయట అంతా కోలాహలం వినపడిందట. ఏమిటా అని వెళ్ళి చూస్తే ఒక బావిలో పెద్ద తొండ ఉంది. ఆ తొండ అలా బావిలో ఉంటే నీళ్ళంతా చెడిపోతాయని చెప్పి ఆ తొండని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఊరి వాళ్ళంతా. అది ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు లాగలేకపోతున్నారు దాన్ని. సరే, కృష్ణుడు వెళ్ళి తాను కాస్త ప్రయత్నం చేసి ఆ తొండను బయటికి తీశాడు. బయటికి తీసిన తర్వాత ఆ తొండ ఎవరు, దాని కథ ఏంటి కృష్ణుడికి తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి అడిగాడు, ఎవరయ్యా నువ్వు, ఈ బావిలో ఎందుకున్నావు అని అడిగారు. అడిగితే ఆ తొండ మాట్లాడింది. ఏమనంటే, నా పేరు నృగమహారాజు, నాకు ఋత్వం, నృగమహారాజు నేను అని చెప్పాడు. ఓ, నువ్వు నృగమహారాజువా? నృగమహారాజు అంటే నీ గురించి బాగా విన్నానయ్యా నేను. నువ్వు చాలా గొప్ప దానాలు చేశావట, చాలా గొప్ప గొప్ప పనులు చేశావట, నువ్వు చాలా పుణ్యలోకాలకు వెళ్ళుంటావు అనుకున్నాను నేను. నువ్వేంటి ఇలా తొండలా బావిలో పడి ఉన్నావు అని అడిగాడు. అడిగితే, నిజమే కృష్ణ, నేను చేసిందంతా గొప్ప పనులు చేశాను, ఎన్నో గొప్ప దానాలు చేశాను, కానీ నేను ఒక చిన్న తప్పు చేశాను. ఆ తప్పు వలన నేను తొండనయ్యి ఇక్కడ పడి ఉన్నాను అన్నాడు. ఏమిటా తప్పు అని అంటే, ఒకసారి నేను ఒక మంచి ఆవుని ఒక బ్రాహ్మణోత్తముడికి దానం ఇచ్చాను. మంచిదే కదా. ఇచ్చిన తర్వాత ఆ ఆవు ఆ బ్రాహ్మణుడి గోవుల మందలోంచి పొరపాటున నా మందలో కలిసింది. మా పని వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నా మందలో కట్టివేశారు. దానివల్ల నాకు ఒక ఇతరుల ఆవుని దొంగతనం చేసిన పాపము కలిగింది. అది సరే, ఓకే, ఆవుని దొంగతనం చేయడం పెద్ద పాపమే, కానీ మరీ తొండైపోయేంత పాపం కాదు కదా అని అడిగాడు కృష్ణుడు. అంటే అది కరెక్టే కృష్ణ, కానీ తర్వాత నేను దాన్ని గుర్తించకుండా దాన్ని మళ్ళీ ఇంకొక బ్రాహ్మణుడికి దానం చేశాను. ఒకసారి దానం చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకడికి దానం చేశాను నేను. దానివల్ల నాకు ఇంత పెద్ద శిక్ష పడింది అని చెప్పాడు ఆయన. ఆయన చేసిన పుణ్యం అంతా పోయింది. అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? గోదానము ఎంత గొప్పదో అదే దానం చేసిన గోవును మళ్ళీ మనం స్వీకరిస్తే చాలా తప్పు అనేది తెలుస్తోంది. అట్లా ఆ నృగమహారాజు కథ చాలా చిన్న కథ. ఇది భారతంలో. ఇక దీని నుంచి మనం ఒకసారి రామాయణానికి వెళితే, రామాయణంలో మొట్టమొదటి సందర్భము మనకు అయోధ్యకాండలో కనబడుతుంది. దానికన్నా ముందు బాలకాండలో ఒక సందర్భం ఉంది, అది లాస్ట్కి చెప్పుకుందాం. మొదట ఈ అయోధ్యకాండలో సందర్భం ఏంటంటే, రాముడు దేవుడేనానండి మీ అందరి దృష్టిలో? కాదా? రాముడు దేవుడే అనేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. దాదాపు మనందరము రాముడు దేవుడని ఒప్పుకుంటాం, అంతే కదా, అందులో డౌట్ ఏమి లేదు మనకి. దేవుడైన రాముడు తండ్రి మాట విన్నాడు. ఆ తండ్రి వాక్య పరిపాలన కొరకు, పితృవాక్య పరిపాలన కొరకు ఆయన అడవికి వెళ్ళాడా? ఆ వెళ్ళడాన్ని ఆయన ఒక యాత్రగా అనుకున్నాడు. అది ఒక యాత్ర ఆయనకి. ఈ యాత్రకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? యాత్రకు వెళ్ళేటప్పుడు దానం చేయాలి అనేది శాస్త్రం. ఆయన కూడా దానం చేశాడు. ఏం దానం చేశాడంటే, గౌతముడు అనే ఒక మహర్షి, సుయజ్ఞుడు అనే మహర్షి, ఇట్లా చాలామంది మహర్షులను పిలిపించాడు. వాళ్ళకి లెక్కకు మిక్కిలిగా ధనము, ధాన్యము అవన్నీ ఇచ్చాడు. తనకున్న ఆస్తి అంటే తండ్రి గారు తనకిచ్చినటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా సుమారుగా అయోధ్య జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఒక సంవత్సరంలో ఒక దేశము యొక్క సంపాదన మొత్తాన్ని కలిపితే జీడిపి అంటారు కదా, అట్లా అయోధ్య యొక్క జీడిపికి 11 రెట్లు ఆయన సంపదట, రాముడి సంపద. ఇది తండ్రి గారు ఇచ్చిన గిఫ్ట్స్ అవన్నీ కూడా దానం చేసేసాడు.
దానం చేసిన తర్వాత సుయజ్ఞుడు అని ఒక మహర్షి, ఆ మహర్షి రాముడితో చెప్పాడు ఏమనంటే, రామా, చాలా గొప్ప దానాలు చేశావు నువ్వు, సంతోషం. కానీ నువ్వు ఇన్ని దానాలు చేసినా కూడా నీకు యాత్రా దాన ఫలితం రాదు అని చెప్పాడు. ఈ సుయజ్ఞుడు అనే ఆయన మామూలు ఋషి కాదండి, ఆయన వశిష్ఠుడి కుమారుడు. ఆయన ఏమన్నాడు, నీకు ఇన్ని దానాలు చేసినా కూడా నీకు దాన ఫలం రాదు, యాత్రాదానం చేసిన ఫలం రాదు అని చెప్పాడు. ఎందుకు రాదు అని అంటే, నువ్వు చేసిన ఈ దానంలో గోదానం లేదయ్యా, గోదానం లేకపోతే నువ్వు చేసిన దానాలన్నీ కూడా నిష్ఫలము అని చెప్పాడు. అయ్యో మరి ఎలాగా అంటే, నీ గోవులు ఉన్నాయి కదా, వాటిని కూడా దానం చేయమన్నాడు ఆయన. అప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క 1000 గోవుల చొప్పున దానం చేశాడు ఈయన రాముడు. తలా 1000 గోవులు, తలా 1000 గోవులు. గోవుని ఎలా దానం చేయాలండి? మనం చూస్తూ ఉంటాం మామూలుగా, గోవు ముసలిదైపోయి వట్టిపోయడానికి సిద్ధంగా ఉన్నది, లేకపోతే ఆల్రెడీ వట్టిపోయింది, దాన్ని తీసుకొచ్చి దానం చేస్తూ ఉంటారు. అట్లా కాదండి, మంచి పాలిచ్చేటువంటి దూడతో ఉన్నటువంటి ఆవుని అలంకరించి దానం చేయాలట. బాగా అలంకరించాలి. ఎలా అలంకరించాలి? కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి అలంకరించి దాన్ని దానం చేయాలట. సరే, మనకు అంత శక్తి లేకపోతే మామూలుగా అయినా చేయొచ్చు. అయితే ఈ గోదానాలు 1000 గోవుల చొప్పున దానం చేశాడు రాముడు. ఈ దానం చేస్తుంటే ఆ ఊర్లోనే అయోధ్యలో ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఎర్ర వెంట్రుకలు ఉండేవట ఆయనకి, వెంట్రుకలన్నీ ఎర్రగా ఉండేవట ఆయనకి. చాలా బీద బ్రాహ్మణుడు, తిండికి కూడా గతి లేనివాడు. రోజు పొద్దున్నే లేచి ఓ పలుగు గంప పట్టుకొని ఆ పక్కన అడవిలోకి వెళ్ళి అక్కడ దుంపలు తవ్వుకొని తీసుకొచ్చుకొని తన భార్య పిల్లల్ని పోషించుకునేటువంటి వాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయన పేరు ఈ త్రిజటుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆ రోజు కూడా పొద్దున్నే ఒక పలుగు ఒక గంప పట్టుకొని పోతుంటే ఆయన భార్య, ఏమయ్యా ఇవాళ కూడా అడవికి వెళ్తున్నావు, రాముడు అన్ని దానాలు చేస్తున్నాడట, నువ్వు పోతే నీకు ఏదో ఒకటి దానం చేస్తాడు కదా, పొమ్మన్ను. అంటే సరే అని పాపం ఈయన పోదామనుకుంటే ఆయన కట్టుకున్నటువంటి వస్త్రం మొత్తం చిరిగిపోయి ఉంది. ఈ చిరుగుల వస్త్రంతో అక్కడికి వెళితే రాజభవనంలోకి రాణిస్తారో లేదో అని ఆ చిరుగుల వస్త్రాన్ని కుట్టుకుంటూ కూర్చున్నట్టు ఆయన. ఈ మొత్తం చిరుగులన్నీ కుట్టుకునేసరికి ఆయనకి అప్పటికే సాయంత్రం అయిపోయింది. అప్పటికి రాజుగారు రాముడు దానం చేయడం అంతా అయిపోయింది. చివరికి ఆ గోవులు దానం చేస్తున్నాడు. అప్పుడు వెళ్ళాడు ఈయన. సరే, వెళ్ళిన వాడు అక్కడికి అయిపోయింది, దానం అయిపోతుంది అని కంగారుగా పరిగెత్తాడు కదా, ఆయాసపడుతూ అలా వెళ్ళి, రామా నేను చాలా పేదవాడిని అయ్యా, నాకు నువ్వు తప్ప ఇంకేం దిక్కు లేదు, చాలా మంది పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని పోషించుకోవడానికి నాకేం లేదు, నాకేదైనా దానమీ రామా అనుకుంటూ పోయాడు. రాముడికి బాగా నవ్వొచ్చేసింది. అయ్యో ఏంటి, నేను ఎలాగో దానమే ఇస్తున్నాను కదా, ఈయన వచ్చి ప్రత్యేకంగా అడగకపోతే మాత్రం వచ్చి నిలబడితే ఇస్తాను కదా నేను అని అనుకున్నాడు రాముడు. అనుకొని ఈయన ఆత్రం చూసి కొంచెం రాముడికి కాస్త సరదా అనిపించి, చాలా బక్కగా ఉన్నాడు ఈయన, తిండికి గతి లేనివాడు కదా, ఆయన చేతిలో కర్ర ఉంది, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రని నువ్వు విసరవయ్యా, నువ్వు విసిరితే అటు చూడు సరయూ నది కనబడుతుంది, ఈ రాజభవనం నుంచి సరయూ నది కనబడుతుంది, ఆ సరయూ నది కనబడుతుంది కదా, ఆ సరయూ నది వైపు నీ కర్ర విసురు, నీ కర్ర ఎంత దూరం వెళ్ళి పడుతుందో అంత దూరం నుంచి ఒక సర్కిల్ గీయిస్తాను, ఒక గుండ్రగా ఒక సర్కిల్ గీయిస్తాను, వీళ్ళ ఉన్న పాయింట్ సెంటర్ పాయింట్, ఈయన వేసిన కర్ర రేడియస్, అక్కడి నుంచి ఒక సర్కిల్, ఈ సర్కిల్ గీస్తే ఆ సర్కిల్ లోపల ఎన్ని ఆవులు నాలున్నాయో అవన్నీ నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఇక చూసుకో, ఈయన పాపం ఎంత దూరం విసురుతాడు, ఆయన విసరలేడు కదా, బలం లేదు కదా ఆయనకి. సరే అనుకుంటే ఆయన ప్రాణశక్తిని అంతా కూడగొట్టుకొని గట్టిగా విసిరితే ఆ కర్ర వెళ్ళట సరయూ నది అవతల పడిందట. అవతల పడితే సుమారుగా 1,80,000 గోవులు ఆ సర్కిల్లో వచ్చాయి. అవన్నీ కూడా ఆయనకి ఇచ్చేశాడు రాముడు. అట్లా తర్వాత అక్కడ మనకేం చెప్పరు, తర్వాత వాల్మీకి మరొక సందర్భంలో చెప్తాడు, ఆ త్రిజటుడు విసిరినటువంటి కర్ర అంత దూరం ఎలా వెళ్ళింది, నిజానికి ఆయన బలం లేదు, ఆయన విసిరితో 100 మీటర్లు కూడా పోదు, అట్లాంటి సరయూ నదిని దాటి అవతల పడింది అని అంటే అంత బలంగా ఎట్లా వెళ్ళింది అని అంటే, రాముడట ఆయన కర్ర విసురుతుంటే ఆ కర్రలోకి తన బాణాన్ని ఆవాహన చేశాట. అంటే వాడికి ఆ బ్రాహ్మణుడికి ఎక్కువ గోవులు ఇవ్వాలి, పాపం పేదవాడు కదా అని ఎక్కువ గోవులు ఇవ్వాలని తన బాణాన్ని ఆవాహన చేశాట ఆ కర్రలోకి. అంటే భగవంతుడైన రాముడు కూడా
తనకు దాన ఫలం రావాలంటే గోదానం చేశాడంటే గోవు యొక్క మహాత్మ్యం ఎంత గొప్పదో మనకు అర్థం చేసుకోవడానికి కథ ఉపయోగపడుతుంది. ఈ కథ వినడం ద్వారా మనం ఏం చేయొచ్చు, మనకు ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు గోదానం చెయ్యాలి అనే ఒక బుద్ధి ఏర్పడుతుంది. ఆ బుద్ధి ద్వారా మన పూర్వీకుల రుణాన్ని మనము తీర్చుకోగలుగుతాం. ఇక రామాయణంలోనే ఇంకొక కథ ఉంది. ఈ ఇక్ష్వాకు వంశం, రాముడిది ఇక్ష్వాకు వంశం కదా, అంతేనా? ఏమంటారు రాముడి వంశాన్ని? ఇంకా ఇంకో పేరుంది, సూర్యవంశం. ఇంకో పేరుంది రఘువంశం. 3 పేర్లు ఉన్నాయి వాళ్ళ వంశానికి. అయితే ఈ ఇక్ష్వాకు వంశంలో వీళ్ళ మూల పురుషుడు ఇక్ష్వాకు. ఆయన తర్వాత వస్తూ ఉన్నప్పుడు ఒక మహారాజు ఉన్నట్ట, ఆయన పేరు దిలీప చక్రవర్తి. ఈ దిలీప చక్రవర్తి ఎంత గొప్ప చక్రవర్తి అంటే, ఆయన ఒకసారి ఏదో చిన్న పంతం వచ్చేసి డైరెక్ట్గా రథం వేసుకొని ఒక్కడే రథం తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంద్రుడితో యుద్ధం చేసి స్వర్గాన్ని ఆక్రమించుకుంటానని వెళ్ళాడు. ఇంద్రుడు వెంటనే వద్దయ్యా నాయన, నువ్వేమి యుద్ధం చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు వచ్చావంటేనే నేను వచ్చేస్తున్నాను, నా ఇంద్రపదవి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే సర్లే నీ ఇంద్రపదవి నాకెందుకు, నా రాజ్యం నాకుంది అని మళ్ళీ వచ్చేసాడు దిలీపుడు. అంత శక్తివంతమైన రాజు ఈ దిలీపుడు. సుమారుగా ఒక దశరథుడు ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేశాడండి తెలుసునా మీకు ఎవరికైనా? 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు దశరథుడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఈ దిలీప చక్రవర్తి 96,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. 96,000 సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత కూడా ఆయనకు సంతానం లేరండి. చాలా బాధపడుతున్నాడు. సంతానం లేరని ఎలా 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 అని బాధపడుతుంటే వాళ్ళ కుల గురువైనటువంటి వశిష్ఠుల వారు ఆయనకు ఒక ఉపాయం చెప్పాడు. నీకు సంతానం కలగాలంటే నువ్వు ఒక గోవుని దానం చేయవయ్యా, ఆ గోవుని దానం చేస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సరే వెంటనే ఈయన మామూలు గోవెందుకు అని చెప్పేసి కామధేనువు కూతురు శబల, కామధేనువుకు కూతుర్లు ఉన్నాయి, ఒక 7 ఉన్నాయి, వాటిలో శబల ఒకటి. ఈ శబల కూతురు నందిని. ఈ నందిని అనేటువంటి ధేనువును తీసుకొచ్చి ఆయన ఒక గురువు గారికి దానం ఇచ్చాడు. దానం ఇస్తే పాపం ఆ గురువు గారు నాలా కాస్త బద్ధకస్తుడు. నువ్వు దానం ఇచ్చావు, నేను తీసుకున్నాను, సంతోషమయ్యా, కానీ దీన్ని పోషించడానికి, దీన్ని తీసుకుపోయి మేపుకు రావడానికి నాకు ఓపిక లేదన్నాడు. ఆవును ఎలా మేపాలో తెలుసా అండి? అక్కడ చెప్తారు, ఆవును కట్టేసి మేపకూడదు, ఆవును వదిలేయాలి. వదిలేస్తే అది ఇచ్చ వచ్చినట్టుగా తిరగాలి. సరే నీకు 100 గజాలు ఉంటే 100 గజాలు ఫెన్సింగ్ వేసేయి, 1000 గజాలు ఉంటే 1000 గజాలు, లేకపోతే 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఫెన్సింగ్ వేసేయి, దాంట్లో అది ఇష్టం ఉన్నట్టుగా తిరగాలి. తిరిగి ఆహారం, దానికి ఇష్టమైన ఆహారం అది తినాలి. ఎందుకని? మన కొరకు, దాని కొరకు కాదు. ఆవు తన యజమానులు తన దగ్గరికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ వాసన చూస్తుందట. అది వాళ్ళ వాసన చూసి ఆ వాసన ద్వారా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ధాతు లోపాలు కానీ అది గ్రహిస్తుంది. గ్రహించి అది వెళ్ళిపోయి మేసేటప్పుడు ఆ లోపాన్ని సవరించడానికి వీలుగా సరి అయిన ఔషధాలని అది తింటుంది. అది తిని ఆ తిన్నటువంటి ఆ ఔషధాన్ని జీర్ణం చేసుకుని దానితో ఔషధ గుణము కలిగినటువంటి పాలనిస్తుంది. అందుకని ఆవు పాలు తాగితే రోగాలు నయమవుతాయి అని అంటే ఎందుకని? అది తినేటువంటి ఔషధాల ద్వారా, ఆ ఔషధాలని మనకివ్వడం ద్వారా. మనం కట్టేసి వేస్తే మనం అదే గడ్డి వేస్తాం, లాభం ఏమి ఉండదు. కనుక ఆవుని కట్టివేసి పెంచకుండా దాన్ని వదిలివేసి పెంచాలయ్యా. వదిలివేయాలంటే మరి నేను ఉండేది ఆశ్రమం, పర్ణశాల, ఇక్కడ ఈ పర్ణశాలలో ఉన్నాను, చుట్టంతా అడవి, అది ఎక్కడో తిరగడానికి వెళ్తుంది, కాబట్టి నేను దాన్ని వెంబడి వెళ్ళలేను, కాపాడలేను, కాబట్టి ఏం చేయాలి అని అడిగాడు ఆ గురువుగారు. అడిగితే ఈయన అన్నాడు, సరేనయ్యా, నేను ఆ గోవుని రక్షించడానికి, ఆ గోవుని తీసుకుపోయి మేపుకురావడానికి ఓ 10 మంది వర్కర్స్ను కూడా ఇస్తానన్నాడు ఆ గురువుగారు. చిచ్చి వర్కర్స్ నాకొద్దు, నువ్వు చూసుకుంటా అంటే ఇవ్వు దానం నాకన్నాడు. పాపం అంతటి మహారాజు ఒప్పుకున్నాడు, మరి సంతానం కావాలి కదా. ఓకే, ఆ ఆవుని తాను దగ్గరుండి మేపడానికి ఒప్పుకున్నాడు. నువ్వు ఒక్కడే మేపితే కుదరదు, ఎందుకంటే నువ్వు మగవాడివి, ఎప్పుడైనా నీకు కోపం వస్తే అది తింటుంటే అదిలిస్తావేమో,
ఆవు తింటుంటే అదిలించకూడదు, అది తింటుంటే నువ్వు ఎప్పుడైనా అదిలిస్తావేమో, కాబట్టి నువ్వు అలా అదిలించకుండా ఉండాలంటే నీ భార్య కూడా నీ వెంబడి ఉండాలన్నాడు. ఇద్దరు వచ్చారు, ఆవుని మేపుతున్నారు. అది ఎలా తిరుగుతూ ఆ పచ్చిక బయళ్ళని దాటి ఒకసారి అడవిలోకి వెళ్ళిపోయింది. దాని వెంబడి వీళ్ళిద్దరు కూడా వెళ్ళారు. వెళ్ళి చక్కగా ఆవు మేస్తుంది, వీళ్ళు చూస్తున్నారు. ఇంతలో సడన్గా ఒక సింహం వచ్చేసింది. సింహం వచ్చి ఆవును చంపడానికి ఆవు మీదకి పరిగెడుతుంది. వెంటనే ఈయన దిలీప మహారాజు ధనుస్సు బాణాలు తీసుకొని ఆ సింహాన్ని పైకి ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టగానే సింహం ఆగింది. ఆగి, ఏ మహారాజా, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటే, నువ్వు ఆవుని గాయపరచడానికి పోతున్నావు కాబట్టి నిన్ను సంహరిస్తానన్నాడు ఈ దిలీపుడు. అంటే నీకు హక్కుందా అని అడిగింది ఆ సింహం. ఎందుకు లేదు అన్నాడు ఈయన. అది నా సహజమైన ఆహారం, నా టెరిటరీలోకి వచ్చింది, అది నేను దాని టెరిటరీలోకి వెళ్ళలేదు, అది నా టెరిటరీలోకి వచ్చింది. నా టెరిటరీలోకి వచ్చినప్పుడు నేను దాన్ని దాడి చేసి చంపొచ్చు, తినొచ్చు. నేను నీ దగ్గరికి, నీ రాజ్యంలోకి వచ్చి చంపితే నువ్వు నన్ను ఏమన్నా అనాలి. నా అడవిలోకి అది వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎట్లా కొడతావు అని అడిగింది. న్యాయమే కదా. ఈయన ధనుసు బాణం పక్కకు పెట్టేశాడు. అయ్యా, నువ్వేదో ఇంత మాట్లాడుతున్నావు అంటే నువ్వెవరో గొప్పవాడివి అయి ఉంటావు, సరే నాదే తప్పు, నిన్ను కొట్టకూడదు, కానీ ఆవు మా గురువు గారిది, నేను దాన్ని కాపాడకపోతే నాకు దోషం, కనుక ఆవుని వదిలేయ్యి అన్నాడు. నేను వదిలేయను అన్నది. సరే, అది వదిలేయడానికి ఏం కావాలో నీకు చెప్పు, నేను ఇస్తాను, నేను వేరే ఏమైనా జంతువులు కొట్టుకొచ్చి తీసుకొచ్చి నీకు ఇస్తానన్నాడు. నాకొద్దు, నాకు ఆవును వదిలేయాలంటే ఒక కండిషన్ ఉంది, నీ శరీరం నుంచి మాంసం, నాకు కావలసినంత మాంసం ఇస్తే ఆవును వదిలేస్తాను. వెంటనే పాపం ఈయన తన శరీరం నుంచి మాంసం కోసి సింహానికి పెడుతూ పోయాడు. అలా తన శరీరంలో 75% మాంసం సింహానికి పెట్టేశాడు. అప్పుడు అది సరిపోయింది నాకు అంది. ఈయన చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 75% మాంసం పోయిన తర్వాత ఏముంటుంది, ఈయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సరిపోయింది నాకు అన్న తర్వాత భార్యతో చెప్పాడు, ఆవుని జాగ్రత్తగా గురువుగారి దగ్గర తీసుకెళ్ళి నేను ఇక్కడే నా పని అయిపోతుంది అని చెప్పాడు. చెప్పగానే ఆ సింహం కాస్త తన రూపాన్ని వదిలేసి తన నిజ రూపంతో ధర్మదేవతగా ప్రత్యక్షమయ్యాడు. ధర్మదేవతగా ప్రత్యక్షమయ్యి, రాజా, నేను నిన్ను పరీక్షించడానికి వచ్చానయ్యా, ఏం పర్లేదు, నీ మాంసం ఏం పోలేదు, అంతా బాగానే ఉంది, నువ్వు బాగానే ఉన్నావు అన్నాడు. అన్న తర్వాత సరే ఈయన మామూలుగా అయిపోయాడు. ఆవును తీసుకొని గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు అప్పుడు చెప్పాడు, దిలీప, నీకు సంతానం కలగకపోవడానికి కారణం పోయిన జన్మలో నువ్వు చేసినటువంటి ఒక దోషము. ఈరోజు నువ్వు గోరక్షణ కొరకు నీ శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డావు అంటే నీకు ఆ దోషం పోయిందయ్యా, నీకు వెంటనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ గురువుగారు. నిజంగానే వెంటనే ఈయన భార్య ఒక సంవత్సరంలోపు మంచి శిశువుని, మంచి పుత్రుణ్ణి ప్రసవించింది. ఆ పుత్రుడే రఘుమహారాజు. రఘుమహారాజు ఈయన వీళ్ళ వంశానికి 2వ మూల పురుషుడు ఆయన రఘుమహారాజు. అటువంటి పుత్రుణ్ణి ఇచ్చింది. ఏది ఇచ్చిందండి వాళ్ళకి? గో సేవ ఇచ్చింది. గోరక్షణ కొరకు తన శరీరాన్ని త్యాగం చేసే ప్రయత్నం చేశాడు కనుక వచ్చింది. మనం ఈ మధ్యన ఒక చోట చదివాం, ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితము రాజస్థాన్లో ఒక 3 ఆవులు రైల్వే ట్రాక్ పైకి వెళ్తే వాటిని రక్షించడానికి 4 పిల్లలు ప్రాణం పోగొట్టుకున్నారు. రక్షించారు, 3 ఆవుల్ని రక్షించారు, 4 పిల్లలు చనిపోయారు. వాళ్ళకి దొరుకుతాయండి అన్ని ఉత్తమ లోకాలు, వాళ్ళకి లభిస్తాయి తప్పనిసరిగా. గోరక్షణ కొరకు ఎంత ఏది చేయడానికైనా మనం సిద్ధంగా ఉండాలి అని ఈ కథ ద్వారా తెలుస్తుంది మనకు. గోరక్షణ కొరకు ఏదైనా గోవు ఆపదలో ఉందనుకోండి, మనం ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా కూడా వదిలివేసి దాన్ని రక్షించాలి అనే విషయాన్ని మనకి ఈ కథ తెలియజేస్తుంది. ఇక 3వ కథ రామాయణంలోది పరశురాముడు. తెలుసునా మీకు అందరికీ? ఈ పరశురాముడి తండ్రి జమదగ్ని అనే మహర్షి. ఈ జమదగ్ని భార్య పేరు రేణుకాదేవి. ఈ జమదగ్ని ఆశ్రమానికి ఒకసారి కార్తవీర్యార్జునుడు అనే ఒక మహారాజు గారు వచ్చారు. ఈ కార్తవీర్యార్జునుడు అనే మహారాజు చాలా గొప్ప రాజు, మహాశక్తిమంతుడు, ఒక 1000 చేతులు కలిగినటువంటి రాజు ఆయన. సహస్రబాహుడు అంటారు ఆయన్ని. ఈ సహస్రబాహుడు ఎంత శక్తిమంతుడు అంటే ఒకసారి ఈయన
నదిలో జలక్రీడలు ఆడుతుంటే ఒకసారి రావణాసురుడు వచ్చాట. రావణాసురుడు వస్తే ఈ కార్తవీర్యార్జునుడు పాపం ఆయన భార్యలతో జలక్రీడలు ఆడుతూ ఈ 1000 చేతుల్ని అడ్డుపెట్టేసి నీళ్ళని ఆపేశాడు. నీళ్ళని ఆపితే ఆ నీళ్ళన్నీ వెనక్కి, ప్రవాహాన్ని ఆపినప్పుడు వెనక్కి కొడతాయి కదా, వెనక్కి కొట్టినప్పుడు ఆ వేగంలో రావణాసురుడు వెనక్కి కొట్టుకుపోతున్నట్ట. కొట్టుకుపోతూ బయటకు వచ్చేసి ఎవడ్రా వాడు నీళ్ళని ఆపి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వీడి సంగతి చెప్దామని చెప్పేసి ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళి కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళి, రే నువ్వు ఇలా చేసావు, నేను నీతో యుద్ధం చేస్తానంటే నీతో నాకు యుద్ధం ఏంట్రా అని చెప్పేసి వాడిని ఇలా పట్టుకొని తీసుకొని తన కాలి బొటన వేలు 2వ వేలు మధ్యలో ఇరికించుకొని అలాగే ఉంచేసుకొని తన భార్యలతో జలక్రీడ ఆడుకొని మొదలుపెట్టేశాడు. అట్లా కొంతసేపు ఒక పూటంతా గడిచిన తర్వాత తీసుకుపోయి జైల్లో పడేశాడు. కారాగారంలో పడేసి ఒక రోజంతా ఉన్న తర్వాత ఇక బోరా బతుకుపో అని వదిలేశాడు. అంత రావణాసురుడు లాంటి మహాశక్తిమంతుడైన రాక్షసుడిని అలా పడేసిన వాడు ఈ కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ వెళ్ళగానే ఈయన వేట కొరకు వచ్చాడు. వేట అయిపోయింది, కాస్త అలసిపోయారు, తన సైన్యంతో సహా ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే జమదగ్ని రాజుగారు వచ్చారు కదా అని చెప్పేసి, రాజా మీకు అందరికీ ఆతిథ్యం ఇస్తానన్నాడు. 2 సార్లు ఉంటుందండి ఇలాంటి కథే. రాజా నీకు ఆతిథ్యం ఇస్తానన్నాడు. అంటే నీ ఆశ్రమం అయ్యా, నీకు మహా అంటే 2కో 3కో వండి పెడతావు, కానీ మేము 1,00,000 మంది సైన్యంతో వచ్చాం, మాకు నువ్వే వండి పెడతావు అన్నాడు ఈ కార్తవీర్యార్జునుడు. పర్లేదన్నాడు. మీరంతా కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్నాడు. వీళ్ళంతా కూర్చుకునేసరికి ఆయన దగ్గర ఒక గోవు ఉంది. ఆ గోవు కూడా కామధేనువు యొక్క సంతానమే, దాని పేరు సుశీల. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి గోవు పేరు సుశీల. ఈ సుశీలను పిలిచాడు. అమ్మా మనకు 1,00,000 మంది అతిథులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా భోజనానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వెంటనే ఆ గోవు తన నుంచి పంచభక్ష పరమాన్నాలన్నీ సృష్టించి ఇచ్చేసింది. కామధేనువు అది. కామధేనువు అంటే అన్నీ ఇవ్వగలిగేటువంటి ధేనువు. పంచభక్ష పరమాన్నాలు సృష్టించి ఇచ్చిందట. వాటినన్నిటిని పెట్టి వీళ్ళందరినీ తృప్తిపరిచితే ఈ రాజుగారికి అబ్బా ఇంత మంచి ఆవు నా దగ్గర ఉండాలి కదా, అంతే కదా, మంచి గొప్ప వస్తువు ఎవరి దగ్గర ఉండాలి, రాజుగారి దగ్గర ఉండాలి, కనుక నాకు ఇచ్చేయమన్నాడు. జమదగ్ని అన్నాడు నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే జమదగ్నిని నరికి వేసి ఆవును తీసుకొని వెళ్ళిపోయాడు ఈ కార్తవీర్యార్జునుడు. సరే, తర్వాత పరశురాముడు వచ్చాడు. విషయం తెలవగానే పరశురాముడు కార్తవీర్యార్జునుడి నగరానికి వెళ్ళి కార్తవీర్యార్జునుడిని సంహరించి ఆయన పిల్లలందరినీ కూడా చెదరగొట్టి ఆ గోవుని మళ్ళీ తీసుకొచ్చాడు. తండ్రిని భృగు మహర్షి దగ్గరికి తీసుకెళ్ళి, తండ్రి శరీరాన్ని భృగు మహర్షి దగ్గరికి తీసుకెళ్ళి తండ్రిని బతికించుకున్నాడు. అట్లా గోవు కొరకు గోవుని నిర్జించినటువంటి, గోవుని ఎత్తుకుపోయినటువంటి వాడిని ఏ విధంగా అయినా చేసి మన గోవుని మనం తెచ్చుకోవాలి, గోవుని రక్షించాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ పరశురాముడి వృత్తాంతం తెలియజేస్తుంది. సేమ్ ఇలాంటిదే రామాయణంలోనే బాలకాండలో ఒక కథ ఉంటుంది. బాలకాండ అనే పేరు బాలకాండకి ఎందుకు వచ్చిందో మీకు తెలుసునా? అయోధ్యకాండ అంటే అయోధ్యలో జరిగిన కథ, అంతేనా? అరణ్యకాండ అంటే అరణ్యంలో జరిగిన కథ. కిష్కింధకాండ అంటే కిష్కింధలో జరిగిన కథ. యుద్ధకాండ అంటే యుద్ధం జరిగేటప్పుడు జరిగిన కథ. కానీ బాలకాండ అంటే అది కూడా అంతే కదండి, రాముడి బాల్యం చెప్పిన కథ, అంతేనా? అంతేనా కాదా? రాముడి బాల్యం ఎన్ని శ్లోకాల్లో చెప్పాడో తెలిసిన వాల్మీకి? 4 శ్లోకాల్లో చెప్పాడండి. రాముడు పుట్టాడు, రాముడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఈ మధ్యలో 4 శ్లోకాలే ఉన్నాయి. రాముడి బాల్యం అంతా కలిపి 4 శ్లోకాలే చెప్పాడు. దానికి బాలకాండ అని ఎలా పేరు పెడతాం? పెట్టలేం కదా. మరి బాలకాండ అని ఎందుకు పేరు వచ్చింది దానికి అంటే ఈ గోవు కథ వల్ల వచ్చింది. ఈ రాముడి పూర్వీకుడైనటువంటి ఒక రాజు, గాధేయుడు అంటారు ఆయన్ని, కౌశికుడు అంటారు, విశ్వామిత్రుడు అంటారు. విశ్వామిత్రుడు తెలిసిన మీకు అందరికీ? ఆయన ముందు పేరు కౌశికుడు. గాధి అనే రాజుగారి కుమారుడు కనుక గాధేయుడు అంటారు ఆయన్ని. ఈ గాధేయుడు అనేటువంటి వాడు, ఈయన కూడా ఒకసారి వేటకు వెళ్ళాడు, అడవికి వెళ్ళి వేటాడిన తర్వాత అలసిపోయారు. సుమారుగా 1,00,000 మంది సైన్యంతో ఉన్నారు వీళ్ళు కూడా. వీళ్ళంతా కలిసి అక్కడ వశిష్ఠుడి ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళారు.
కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళినట్టుగానే వీళ్ళు వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు. ఈ వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళగానే పాపం వశిష్ఠుడు కూడా వీళ్ళందరికీ విందు చేశాడు. వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి ఆవు పేరేంటండి? శబల. అది కూడా కామధేనువు యొక్క కూతురే, నందిని ధేనువు యొక్క తల్లి. ఈ శబల అనేటువంటి ఆవు వీళ్ళందరికీ మంచి ఆహారాలు సమకూర్చింది. అందరూ తిన్నారు. తిన్న తర్వాత వెంటనే విశ్వామిత్రుడికి ఆలోచన వచ్చింది. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నాకు ఈ ఆవును ఇచ్చేసేయండి, దీనికి బదులుగా మీకు 1,00,000 ఆవులు ఇస్తానన్నాడు. నువ్వు 1,00,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా దీన్ని నేను ఇవ్వనయ్యా, నా కవ్యము నా గవ్యము అన్నీ ఇదే, నేను యజ్ఞం చేయడానికి ఇదే, నాకు అన్నిటికీ కూడా ఇదే, కనుక నేను ఇవ్వనన్నాడు ఆయన. ఇవ్వకపోతే నేను బలవంతంగానైనా తీసుకుపోతానన్నాడు అని బలవంతంగా శబలను పట్టుకొని వెళ్ళిపోతున్నారు సైనికులు. వెళ్ళిపోతుంటే శబల తప్పించుకుని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, ఏంటి నువ్వు నన్ను ఇచ్చేసావా అని అడిగింది. ఇవ్వలేదన్నాడు ఆయన. మరి వాళ్ళు తీసుకుపోతుంటే చూస్తున్నావేంటి అంది. అంటే ఆయన మహా విక్రముడైనటువంటి రాజు. ఇంతకుముందు జమదగ్ని మహర్షికి జరిగిన విషయం మాకు తెలుసు కదా. ఇప్పుడు నేను అడ్డుకుంటే నన్ను చంపైనా తీసుకుపోతాడు. మరి నాకు పరశురాముడు లాంటి కొడుకు లేడు కదా, అందుకని నేనేం చేయలేనన్నాడు వశిష్ఠుడు. నీకు చాతనైతే నిన్ను నువ్వు రక్షించుకొని నా దగ్గరే ఉండు అన్నాడు. వెంటనే ఆ శబల, నువ్వు ఆజ్ఞాపించావు కదా, చలో నన్ను నేను రక్షించుకుంటానంది. తన శరీరంలోంచి రోమకూపాల నుంచి అనేక మంది, కొన్ని లక్షల మంది వీరులను సృష్టించింది. వాళ్ళంతా ఈ విశ్వామిత్రుడి సైన్యాన్ని అంతా కూడా నిర్జించి విశ్వామిత్రుడిని వెళ్ళగొట్టేశారు. అప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బాధపడ్డాడు. బాధపడి తపస్సు చేశాడు శివుడి గురించి. తపస్సు చేసి అనేకమైన దివ్యాస్త్రాలు సంపాదించాడు. దివ్యాస్త్రాలు సంపాదించి వచ్చాడు. మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే మళ్ళీ ఈయన శబల వైపు చూశాడు. శబల వైపు చూస్తే శబలంది, ఏమయ్యా ప్రతిసారి నేనే చేయాలా యుద్ధం, నువ్వేం చేయవా అని అడిగింది. నేనేం చేస్తానమ్మా, నేను బ్రాహ్మణుడిని, నువ్వు బ్రాహ్మణుడివే కదా, నీ దగ్గర బ్రహ్మదండం ఉంది కదా, ఆ బ్రహ్మదండానికి శక్తి లేదనుకుంటున్నావా అంది. ఉందా? చూడు, ప్రయత్నం చేయండి. వెంటనే ఆ విశ్వామిత్రుడు తన అస్త్రాలన్నీ పట్టుకొని యుద్ధం చేస్తుంటే ఈయన బ్రహ్మదండాన్ని తీసి ఇలా పెట్టేశాడు గాల్లో. ఆ బ్రహ్మదండం అక్కడ నిలబడింది. విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధించినటువంటి అస్త్రాలన్నీ కూడా బ్రహ్మదండం మింగేసింది. ఆయన ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రాన్ని బ్రహ్మదండం మింగేసింది. అయిపోయింది. విశ్వామిత్రుడు అస్త్రాలని పోయాయి. ఆయనకు అప్పుడు అర్థం కాలే, ఏమైంది అనుకున్నాడు. అనుకొని చూస్తే, ఓహో, నా రాచరికపు శక్తి కన్నా, నా అస్త్రాల శక్తి కన్నా కూడా ఈ బ్రాహ్మణుడి శక్తి గొప్పది. ఈయన బ్రహ్మర్షి కాబట్టి ఈయనకి శక్తి వచ్చింది, కనుక నేను కూడా బ్రహ్మర్షి కావాలి అనుకున్నాడు. అనుకొని తూర్పు వైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శూనశ్వేపుడు అనేటువంటి ఒక చిన్న పిల్లవాడిని ఇంద్రుడు యజ్ఞ పశువుగా బలివ్వడానికి తీసుకుపోతుంటే ఈయనకు జాలేసింది. బాగా జాలేసి ఆ శృణశ్వేపుని రక్షించడానికి ఆ ఇంద్రుడితో బేరం ఆడుకొని, నా 10,000 సంవత్సరాల తపశ్శక్తిని దారబోస్తానయ్యా, నీకు ఇచ్చేస్తాను, ఈ పిల్లవాడిని వదిలేయమంది. అలా జాలితో తన 10,000 సంవత్సరాల తపశక్తిని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఓహో, ఈ తూర్పు దిక్కు నాకు అచ్చి రాలేదు, దక్షిణం వైపు వెళ్తాను ఈసారి అనుకున్నాడు. అని దక్షిణం వైపు వెళ్ళి అక్కడో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అక్కడ తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు ఓ అప్సరసను పంపించాడు. ఎవరండి? మేనక. పంపించగానే కామానికి లొంగిపోయాడు. ఇందాకేమో కృప, జాలి, దయకి లొంగిపోయాడు. ఇక్కడ కామానికి లొంగిపోయాడు. ఈయనకు అమ్మాయి పుట్టింది. 10,000 సంవత్సరాల తపస్సు పోయింది. ఈ దిశ కూడా నాకు అచ్చి రాలేదు అనుకున్నాడు. పడమర వైపు వెళ్ళాడు. అక్కడో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ 10,000 సంవత్సరాలు తపస్సు చేసేసరికి ఈలోపు ఈ 10,000 సంవత్సరాలు అయింది. ఇంక కాసేపు అయితే బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతాడు. ఈలోపు త్రిశంకుడు అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. ఈయన కూడా సత్యవ్రతుడు అని వీళ్ళ వంశం వాడే పూర్వీకుడైన రాజు. ఈయన వచ్చాడు. ఈయన వచ్చి, నేను బొందుతో స్వర్గానికి పోవాలయ్యా, నన్ను బొందుతో స్వర్గానికి, అంటే శరీరంతో స్వర్గానికి పంపించమన్నాడు. అంటే నేను పంపించను, నాకు ఇందాకే ఇంతకుముందు 10,000, 20,000 సంవత్సరాలు పోయింది నాది, అంతకుముందు 2,000 సంవత్సరాలు అస్త్రాల కొరకు పోయింది, ఇక నాకు శక్తి లేదు, నేను పంపించను, నా తపస్సును వేస్ట్ చేసుకోను నేను అన్నాడు. అవునా, నువ్వు చేసుకోవా, సర్లే,
వశిష్ఠుడు అట్లాగే అన్నాడు, వశిష్ఠుడు చేయలేదు కదా, నువ్వేనా ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని వచ్చాను, నువ్వు కూడా హెల్ప్ చేయవా అని వెనక తిరిగాడు ఆయన. ఎవరు? వశిష్ఠుడు చేయనన్నాడా? ఓకే, అయితే నేను చేస్తాను. మత్సరంతో పోయింది మళ్ళీ 10,000 సంవత్సరాల తపస్సు. ఈ త్రిశంకును స్వర్గానికి పంపించాడు శరీరంతో. సరే, ఆ త్రిశంకును మళ్ళీ ఇంద్రుడు పంపించేశాడు. మళ్ళీ ఈయన సపరేట్ స్వర్గాన్ని సృష్టించేశాడు, త్రిశంకు స్వర్గం. ఇదంతా మళ్ళీ 10,000 సంవత్సరాల తపస్సు పోయింది. దయతో 10,000, కామంతో 10,000, మత్సరంతో 10,000, మూడు 10లు 30,000 సంవత్సరాలు పోయింది. మళ్ళీ ఈ దశ కూడా నాకు అచ్చి రాలేదనుకున్నాడు, ఉత్తరం వైపు వెళ్ళాడు. అక్కడో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేసిన తర్వాత ఇంకా ఎన్ని ప్రలోభాలు వచ్చినా లొంగలేదు. అలాగే తపస్సు చేసి బ్రహ్మగారు వచ్చిన తర్వాత బ్రహ్మగారు వచ్చి, విశ్వామిత్ర, గాధేయ, నువ్వు రాజర్షి అయ్యావయ్యా, నీకు రాజర్షి పదవిని ఇచ్చేస్తున్నా అన్నాడు. రాజర్షి అంటే ఏంటి అని అడిగాడు. అంటే రాజువి నువ్వు ఋషివి అయ్యావు, రాజర్షి అయ్యావు అని చెప్పాడు. నో 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 నో, నేను బ్రహ్మర్షిని కావాలన్నాడు. లేదు, నీకు ఇంకా శక్తి రాలేదన్నాడు. అయితే వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మళ్ళీ వచ్చాడు బ్రహ్మగారు. ఏంటయ్యా, నీకు రాజర్షి పదవి ఇచ్చాను కదా అంటే, నాకు రాజర్షి ఎందుకు, నాకు బ్రహ్మర్షి కావాలన్నాడు. సరే పో, నువ్వు 20,000 సంవత్సరాలు తపస్సు ఉంది కదా, నీకు బ్రహ్మర్షి పదవి ఇస్తున్నానన్నాడు. అంటే నువ్వు కాదు, వశిష్ఠుడు వచ్చి చెప్పాలి నేను బ్రహ్మర్షిని అని, అప్పుడే ఒప్పుకుంటాను. అప్పుడు వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి అయ్యావయ్యా నువ్వు అన్న తర్వాత శాంతించాడు విశ్వామిత్రుడు. అట్లాంటి విశ్వామిత్రుడు దయ, కోపము, అన్ని కామము, క్రోధము, మదము, మాత్సర్యము అన్నీ కలిగిన విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకుని, బాలకాండలో రాముణ్ణి తీసుకుని తన యజ్ఞాన్ని సంరక్షించడానికి తనకు అన్ని అస్త్రాలున్నా కూడా వాటి ద్వారా తానే రక్షించుకోకుండా అవన్నీ అస్త్రాలన్నీ రాముడికి సమర్పించి, రాముడికి నేర్పి, ఆ రాముడి ద్వారా తన యజ్ఞాన్ని రక్షింపజేసుకుని వాళ్ళని తీసుకుని సీతాదేవి స్వయంవరానికి వెళ్ళి, అక్కడ సీతాదేవి స్వయంవర సభలో, పెద్ద సభ అండి, ఆ సభలో అందరూ కూర్చున్నారు. శతానందుడు అని ఒక మహర్షి, గౌతముడి అహల్య కుమారుడు, ఆయన అహల్యకి కొడుకు శతానందుడు. ఆయన జనక మహారాజు యొక్క పురోహితుడు. ఆయన అక్కడ కూర్చొని విశ్వామిత్రుడి కథ చెప్పాడండి. ఈయన ఒక 2,000 సంవత్సరాలు తపస్సు చేసి అస్త్రాలన్నీ సంపాదించి వశిష్ఠుడి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేసి దయచేత ఆ తపస్సును పోగొట్టుకున్నాడు అని ఇట్లా తిడుతున్నాడు ఆయన్ని. మామూలుగా మనమైతే ఏం చేస్తామని, నాదంతా చెడంతా చెప్పేస్తున్నాడు వీడు అనుకుంటామా? కానీ విశ్వామిత్రుడు ఎలా కూర్చున్నాడంటే, ఆ నవ్వు మొహంతో ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు, కదలలేదండి. 10,000 సంవత్సరాలు ఈయన కామానికి పోగొట్టుకున్నాడు, మేనకను కామించి పోగొట్టుకున్నాడు, ఈయన క్యాజువల్గా కూర్చున్నాడు. ఇంకో 10,000 సంవత్సరాలు మత్సరం, వశిష్ఠుడి పట్ల ఉన్న మత్సరంతో పోగొట్టుకున్నాడు, అయినా కాముగా. ఆయన గురించి చెడంతా చెప్పినా కూడా స్పందించలేదు విశ్వామిత్రుడు. ఆ తర్వాత ఈయన గొప్పతనాన్ని కూడా చెప్పాడు. ఈయన 20,000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, అయినా చెలించలేదు. తన చెడు చెప్పినా చెలించలేదు, తన మంచి చెప్పినా చెలించలేదు. అట్లా చెలించకుండా ఉండేవాళ్ళు ఎవరండి? చిన్న పిల్లలు. చిన్న పిల్లల్ని పట్టుకొని మనము చిచ్చి అంటే వాళ్ళు నవ్వుతారు, అవునా? చిచ్చి అంటే నవ్వుతారు, అచ్చి అంటే నవ్వుతారు. ఏమన్నా నువ్వు కోప్పడు నవ్వుతారు, వాళ్ళు తిట్టు నవ్వుతారు, నువ్వు మెచ్చుకో నవ్వుతారు, అంతేనా? స్పందన లేకుండా ఉండగలగడం అనేది బాల్యము. అట్లాంటి బాల్యాన్ని సాధించినటువంటి విశ్వామిత్రుడి కథ చెప్పింది కనుక అది బాలకాండ అయింది. బాలకాండ అంటే విశ్వామిత్రుడి కథ. అందులో ప్రముఖ పాత్ర దేనిది? గోవు. ఒక గోవు కొరకు జరిగినటువంటి వృత్తాంతము కనుక ఇది బాలకాండకు ముఖ్యమైన. దీనివల్ల మనకేం తెలుస్తుందండి? గోవుని బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయకూడదు, ఎవరైనా బలవంతంగా తీసుకుంటుంటే అడ్డుకోవాలి. ఇట్లా గోరక్ష ఎలా చేయాలి అనేది చెప్పేటువంటి రామాయణంలో 2 కథలు ఉన్నాయి. గోదానము చేయడం అనేది ఒక కథ ఉంది. ఇలాంటి కథలన్నీ కూడా మనకు రామాయణంలో ఉన్నాయి. ఈ రామాయణము తర్వాత భారతము ఇవి కాకుండా ఉపనిషత్తుల్లో ఏమైనా కథలున్నాయా అని చూస్తే మనకు చాందోగ్యము అని ఒక ఉపనిషత్తు.
చాందోగ్యోపనిషత్తులో ఒక పిల్లవాడు, 8 సంవత్సరాల పిల్లవాడు, ఆ పిల్లవాడి పేరు సత్యకాముడు. సత్యకాముడు. ఈ సత్యకాముడు అనే పిల్లవాడు ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా గురువుగారు, నన్ను కూడా మీ శిష్యుడిగా చేర్చుకొని నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి అని అడిగాడు. అడిగితే గురువుగారు అన్నారు, ఓకేనయ్యా, అలాగే నీ గోత్రం ఏంటి, నేను నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి చెప్పమన్నాడు. ఏమో అవన్నీ నాకు తెలియదండి, మా అమ్మగారిని అడిగొస్తా అన్నాడు. సరే పోయి అడిగి రమ్మన్నాడు. ఈయన వెళ్ళాడు తల్లిగారి దగ్గరికి. ఆ తల్లిని అడిగాడు, అమ్మా నా గోత్రం ఏంటి, మా నాన్నగారి పేరేంటి, ఇవన్నీ చెప్పమన్నారు గురువుగారు, చెబితే నన్ను జాయిన్ చేసుకుంటారట, చేసుకుని నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారట అని చెప్పాడు. అంటే ఆమె చెప్పింది, నాయన నేను ఒక దాసిని, నేను అనేక మంది దగ్గర దాసిగా పనిచేశాను. ఇంతమంది దగ్గర దాసిగా పనిచేసినప్పుడు నేను నిన్ను ఎవరికి కన్నానో నాకు తెలియదండి, నీ గోత్రం ఏంటో నాకు తెలియదు అంది. అయ్యో అలాగా, మరి ఎలా అంటే, ఓ పంచే నువ్వు గురుగారికి చెప్పు, నా పేరు జాబాల, నీ పేరు సత్యకామ, కనుక నీ పేరు సత్యకామ జాబాల అని చెప్పేసి, ఇంకా నాకేం తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఈయన వెళ్ళి అలాగే చెప్పాడు. చెబితే గురువుగారు దివ్యదృష్టితో చూశాడు. ఓహో, ఈయన ఇలాంటి ఒక దాసి కుమారుడని గ్రహించాడు. గ్రహించి, సరేనయ్యా, నీకు నేను బ్రహ్మజ్ఞానం ఉపదేశించాలంటే నిన్ను ముందు కొంత స్టెరిలైజ్ చేయాలి, దాని కొరకు నువ్వు పని చేయి, నా దగ్గర ఒక 400 ఆవులు ఆంబోతులు ఒట్టిపోయినవి ఉన్నాయి, ఒట్టిపోయిన ఆవులు ముసలివైన ఆంబోతులు ఉన్నాయి, అంటే శక్తి లేనివి ఒక 400 ఉన్నాయి. మామూలుగా ఓ 10-15 వేల ఆవులు ఉన్నాయి, కానీ ఇవి మాత్రం స్పెషల్ కేటగిరీ, శక్తి లేనివి. వీటిని నీకు ఇస్తాను, వీటిని జాగ్రత్తగా పోషించు నువ్వు కొంతకాలం అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ పిల్లవాడు ఆ 400 ఆవుల్ని ఆంబోతుల్ని తీసుకుని బయలుదేరాడు. అలా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా పోషించాలో తెలియదు, అవన్నీ బక్క చిక్కిపోయి ఉన్నాయి. సరే వాటిని తీసుకుని అలా వెళ్తూ ఓ చోట నీళ్లుంటే అక్కడ ఆగాడు. ఆ రాత్రి సంధ్యావందనం అవన్నీ చేసుకున్నాడు. అక్కడ చేసుకొని అక్కడి నుంచి వాటికి నీళ్ళు అవి తాగించాడు. మంచిగా ఆ రాత్రి అంతా అక్కడ పడుకున్నాడు. మళ్ళీ తెల్లారి బయలుదేరాడు, మళ్ళీ కొంత దూరం మళ్ళీ ఒక చోట ఆగాడు. ఇట్లా ఒక 5-6 రోజులు వెళ్ళిన తర్వాత పెద్ద విశాలమైనటువంటి ఒక మైదాన ప్రాంతం కనబడింది. ఈ మైదాన ప్రాంతంలో గడ్డి అవి బాగున్నాయి, పక్కనే ఓ మంచి సరస్సు ఉంది. సరే ఇక్కడైతే ఈ ఆవుల్ని మంచిగా పోషించవచ్చు అనుకున్నాడు. అక్కడ కుటీరం నిర్మించుకొని ఈ ఆవుల్ని పెట్టుకొని అక్కడ పోషిస్తూ ఉండిపోయాడు. ఒక 6 సంవత్సరాలు అలా పోషించాడండి. ఈ 6 సంవత్సరాల్లో ఈయన ఎంత శ్రద్ధగా పోషించాడంటే ఆవులన్నీ కూడా అంత బక్క చిక్కిపోయి ఒట్టిపోయినటువంటి ఆవులన్నీ కూడా మళ్ళీ చాలా మంచి ఆహారము, మంచి నీళ్లు అన్ని దొరకడం వల్ల మంచి బలంగా తయారయ్యాయేవి. వాటికి పిల్లలు పుట్టాయి, మళ్ళీ అవి పిల్లలు పుట్టాయి. అట్లా 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 పుట్టి మొత్తం అవి 1000 గోవుల పైన అయిపోయాయి. ఈ 1000 గోవుల పైన అయిపోయిన తర్వాత ఈయన గోసేవ ఫలితం అనేది ఎంత అద్భుతంగా జరిగిందంటే, ఆ గోసేవ ఫలితం వల్ల వాయుదేవుడికి ఈయన మీద కృప కలిగి ఈయన ఒకరోజు ఆ ఆవులకి సేవ చేస్తూ ఉంటే ఒక వృషభంలోకి వచ్చాడు. వాయుదేవుడు వృషభంలోనికి ఆవహించి, నాయనా సత్యకామ, నువ్వు గోసేవ చేస్తున్నటువంటి విధానం నాకు చాలా నచ్చిందయ్యా, నేను వాయుదేవుణ్ణి, కనుక నీకు బ్రహ్మజ్ఞానము ఒక 16 కళలతో 4 పాదాలతో ఉంటుంది. అందులో ఒక పాదాన్ని నీకు ఇప్పుడు ఉపదేశం చేస్తానని చెప్పేసి ఆ మొదటి పాదం ప్రకాశవాన్ అంటారు. ఆ పాదాన్ని బ్రహ్మ విద్యలో, బ్రహ్మజ్ఞానంలో మొదటి పాదం ప్రకాశవాన్. ఈ ప్రకాశవాన్ అనే పాదాన్ని ఆయనకు ఉపదేశం చేశాడు. సరే అయిపోయింది. అది అయిన తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులకు అగ్నిదేవుడికి ఈయన మీద కృప కలిగింది. ఈ అగ్నిదేవుడికి కృప కలిగి ఓ రోజు ఈయన నిత్యాగ్నిహోత్రం, రోజు అగ్నిహోత్రం చేసుకుంటారు కదా. మీలో ఉపనయనమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? యజ్ఞోపవీతం జందె ఉన్నవాళ్ళు రోజు సంధ్యావందనం చేస్తున్నారా? ఈ ఉపనయన వాళ్ళు చేయట్లేదు. రోజు సంధ్యావందనం చేయాలి, రోజు అగ్నిహోత్రం చేయాలి. సరే ఈయన రోజు అగ్నిహోత్రం చేసుకుంటుంటాడు కదా. ఆ అగ్నిహోత్రంలో అగ్నిదేవుడు ఈయనతో మాట్లాడి,
సత్యకామ, నువ్వు గోవులకు చేసినటువంటి సేవ నాకు నచ్చిందయ్యా, కనుక నీకు బ్రహ్మ విద్యలో బ్రహ్మజ్ఞానంలో రెండవ పాదమైనటువంటి అనంతవాన్ అనేటువంటి రెండవ పాదాన్ని ఉపదేశం చేస్తున్నానని చెప్పేసి రెండవ పాదాన్ని ఉపదేశం చేశాడు అగ్నిదేవుడు. ఆ తర్వాత మళ్ళీ 4-5 రోజుల తర్వాత సూర్యదేవుడు మాట్లాడాడు ఈయనతో. మాట్లాడి, సత్యకామ, నువ్వు గోవులకు చేసే సేవ చూస్తున్నానయ్యా రోజు, నాకు చాలా నచ్చింది, కనుక నీకు బ్రహ్మ విద్యలో 3వ పాదాన్ని ఉపదేశం చేస్తున్నానని చెప్పేసి జ్యోతిష్మాన్ అనబడేటువంటి 3వ పాదాన్ని ఉపదేశం చేశాడు. అయిపోయింది. ఇక ఇంకో 4-5 రోజుల తర్వాత ముద్గు అని ఒక జలపక్షి ఉంటుంది, నీటి పక్షి. దాన్ని ప్రాణశక్తి అంటారు, ప్రాణదేవత అంటారు. ఈ ముద్గు అనేటువంటి జలపక్షి ఒకరోజు ఈయనకి ఆ 4వ పాదాన్ని ఆయతనవాన్, 4వ పాదం ఆయతనవాన్ అనే 4వ పాదాన్ని ఉపదేశం చేసింది. బ్రహ్మజ్ఞానం మొత్తం ఉపదేశం అయిపోయింది ఈయనకి. అయిపోయిన తర్వాత ఆ 1000 పైగా ఆవులను తీసుకున్నాడు, బయలుదేరాడు. మళ్ళీ గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి రాగానే గురువుగారు ఈయన చూశాడు. చూస్తే తేజస్సు కనబడుతోంది, బ్రహ్మ తేజస్సు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడి తేజస్సు ఈయనలో కనబడుతోంది. వెంటనే అడిగాడు, నీకు బ్రహ్మ విద్యను ఎవరు ఉపదేశించారు అంటే, ఇలా వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, ముద్గు 4 నాకు ఉపదేశం చేశారండి అని చెప్పాడు. వెంటనే చాలా సంతోషం నాయన అన్నాడు. ఆ గౌతమ మహర్షి ఈయనకు ఆ బ్రహ్మజ్ఞానం యొక్క మూలాలతో సహా మొత్తం నేర్పించాడు. అట్లా నేర్చుకొని ఆ సత్యకామ జాబాలి మనకు రాముడి యొక్క గురువుగారులో ఆయన కూడా ఒకడు. అట్లా అయ్యాడు. ఈ కథ వల్ల మనకేం తెలుస్తుంది? గోసేవ వలన బ్రహ్మజ్ఞానం కూడా సిద్ధించిందంటే మన ఏముంటాయండి? చిన్న చిన్న కోరికలు. ఏముంటాయండి మన కోరికలు? చెప్పండి, ఎన్ని కోరికలు ఉన్నాయి మీకు? అందరికన్నా ఎక్కువ కోరికలు ఎవరికి ఉన్నాయండి? సరే, మీకు అందరికీ ఒక 1000 కోరికలు తీరుస్తాం. ఇప్పుడు మీరందరూ గోరక్షణ కొరకు వచ్చారు కనుక మీకు అందరికీ ఒక 1000 కోరికలు, ఒక్కొక్కరికి 1000 కోరికలు తీరుస్తాం. ఇప్పుడు నిజంగానే తీరుస్తాం, జోక్ కాదు. మీరు ఎంత పెద్ద కోరికైనా కోరుకోండి, తీర్చేస్తాం. మీరు ఇప్పుడు 100 కోట్లు కావాలంటే ఇచ్చేస్తాం. ఇప్పుడే ఒకటే నిమిషంలో ఇచ్చేస్తారు. కాకపోతే ఒకటే కండిషన్ ఏంటంటే 1000 కోరికలు కోరాలి. 1000 కోరికలు కోరితే 1000 తీర్చేస్తాం. కోరగలరా అండి ఎవరన్నా? ఏం కావాలి? పెద్ద ఇల్లు కావాలి, ఓ కోరిక అయిపోయింది. బాగా ఆస్తి కావాలి 2, బాగా ధనం కావాలి 3, ఆరోగ్యం 4 అయిపోయింది. బాగా కోరుకుంటే 10 కోరికలు కోరుకుంటాం, అంతకన్నా ఎక్కువ కోరుకోలేము. అట్లాంటి మన కోరికలు చాలా తుచ్చమైన కోరికలు. అవి తీర్చలేదా అండి? మనం మనస్ఫూర్తిగా కనుక గోసేవ, గోరక్షణ చేయాలి అనుకుంటే, చేస్తే మన కోరికలన్నీ తీరుతాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది. జై శ్రీరామ్, జై గోమాత.